ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయండి, బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి, ఛానల్ సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ ఫస్ట్ పొందండి. హాయ్ ఫ్రెండ్స్, ముందుగా వీడియోని వెంటనే ఒక్క లైక్ వేసుకోండి. ఇప్పుడిప్పుడే అందరికీ గుడ్ న్యూస్ వచ్చిందండి. దాని అప్లికేషన్ ద్వారా ఇన్స్టెంట్గా లోన్ వస్తుంది. ఎలా అప్లై చేసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. న్యూ ఫీచర్ వచ్చిందండి. కేవలం పాన్ కార్డ్ నెంబర్ ఉంటుంది కదా, దాంతో మీరు 10,000 రూపీస్ నుండి 5 lakh రూపీస్ వరకు లోన్ పొందొచ్చు. అది కూడా 0% ఇంట్రెస్ట్తో. చాలా మంది ధని అప్లికేషన్ వాళ్ళు లోన్ ఇవ్వట్లేదు అని అనుకున్నారండి. నాకైతే 5,000 రూపీస్ అయితే వచ్చింది. విత్ లైవ్ ప్రూఫ్తో నేను మీకు ఈ వీడియో అయితే చేస్తున్నాను. లోన్కి ఎలా అప్లై చేసుకోవాలి, ఎలిజిబిలిటీ ఏంటి, దీనికి సంబంధించిన స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. వీడియో చాలా ఇంపార్టెంట్ అండి, డబ్బులు అవసరం అందరికీ హెల్ప్ అవుతుంది. ఈ వీడియోని ఎండ్ దాకా చూడండి. ఇక టాపిక్లోకి వెళ్ళే ముందు ఇంకా వీడియోని లైక్ చేయకపోతే ఈ విధంగా వెంటనే ఒక్క లైక్ వేసుకోండి. మీరు ఎంత లైక్ చేస్తే అంత ఎక్కువ సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుందండి. ఫస్ట్ టైం విజిట్ అయితే మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి ఈ విధంగా బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేసుకోండి. ఇలాంటి ఫైనాన్స్ రిలేటెడ్ వీడియోస్ ఫస్ట్ మీకే వస్తాయి. ఇక టాపిక్కి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ధని యాప్తో మనకి కేవలం ఆధార్ అండ్ పాన్ కార్డ్తో 5 lakh రూపీస్ వరకు లోన్ పొందొచ్చు. అది కూడా 0% ఇంట్రెస్ట్తో. అండ్ ఎటువంటి అప్లికేషన్ ఫీ కూడా అయితే లేదండి. 2% క్యాష్ బ్యాక్ కూడా మనకి ప్రతి ట్రాన్సాక్షన్ పైన అయితే ఇస్తున్నారు. డిస్క్రిప్షన్ ఒక లింక్ అయితే ఇచ్చానండి, దాని మీద క్లిక్ చేసి మీరు డౌన్లోడ్ చేసుకోగానే మీకు 300 రూపీస్ అయితే వస్తుంది. అది కూడా మీరు విత్డ్రా చేసుకోవచ్చు. అది కూడా ఎలాగో నేను మీకు చెప్తాను అండ్ లైవ్ ప్రూఫ్ చూపిస్తానండి. ఈ విధంగా ధని యాప్ ఈ విధంగా మనకైతే ఉంటుందండి. వన్స్ డౌన్లోడ్ చేస్తున్న తర్వాత వన్ యాప్ ఫర్ యువర్ హెల్త్ ఈ విధంగా పర్మిషన్స్ అయితే ఇచ్చేస్తాము. ఇక్కడ చూడండి, కార్డ్ లిమిట్ అయితే ఇస్తున్నారు 0%. అది కూడా మనకి ఎటువంటిది అయితే ఉండదు. సో ఈ విధంగా ఇక్కడ చూడండి, ఇప్పుడు నాకు సంబంధించిన మొబైల్ నెంబర్ ఇచ్చి నెక్స్ట్ మీద క్లిక్ చేశానండి. ఇప్పుడు ఏంటంటే నేను ఒక పాస్వర్డ్ ఇచ్చి కంటిన్యూ మీద క్లిక్ చేయాలి. ఎవరికైతే అకౌంట్ లేదో మీకు సంబంధించిన మొబైల్ నెంబర్ ఇవ్వండి. దాని తర్వాత ఓటీపీ వస్తుంది. సింపుల్గా ఒక అకౌంట్ని క్రియేట్ చేసుకోండి. సో ఈ విధంగా నేను ఆల్రెడీ క్రియేట్ చేశాను కాబట్టి నాకు ఈ విధంగా ఇంటర్ఫేస్ అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, నెక్స్ట్ స్టెప్ ఈ విధంగా అయితే ఉంటుంది. ఇప్పుడు నేనైతే స్కిప్ చేశాను. ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు మన సంబంధించిన బ్యాలెన్స్, మన డీటెయిల్స్ ఇవన్నీ ఇక్కడైతే ఉంటాయండి. ఇక్కడ ఏంటంటే ఇక్కడ చాలా మంది ఏంటంటే ధని వాళ్ళు లోన్ ఇవ్వట్లేదు అనుకున్నారు. ఎందుకంటే ఏది చూసినా మనకి ఈ కార్డు ఆ కార్డు అంటున్నారు. ఇక్కడ ఏంటంటే కార్డుల్లోనే మనకైతే లోన్ అయితే వస్తుందండి. మీరు విన్నది కరెక్టే. ఇక్కడ కార్డ్స్ ఏవైతే ఉన్నాయో వీటి ద్వారా మనకి మనీ అయితే వస్తుంది. సో ఈ విధంగా ఇప్పుడు మనం ఎలా అప్లై చేసుకోవాలి, వచ్చిన మనీని బ్యాంక్ అకౌంట్కి ఎలా ట్రాన్స్ఫర్ చేసుకోవాలి, ఇవన్నీ నేను మీకు చెప్తాను. సో ఈ విధంగా మీరు చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ సెకండ్ ఆప్షన్ కనిపిస్తుంది రివార్డ్స్ అని చెప్పి. దీని మీద క్లిక్ చేసామనుకోండి, ఇక్కడ కొన్ని అయితే ఉంటాయండి. ఇక్కడ ఏంటంటే మాకు లోన్ వద్దు, మేము కొంచెం మనీని ఎర్న్ చేసుకోవాలనుకుంటున్నాము అని మీరు అనుకుంటే మీలో చాలా మంది ఏదో గేమ్స్ ఆడుతూ ఉంటారు. ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ బాస్కెట్ బాల్, ప్యాక్ మ్యాన్, ధని పూల్ ఇలా కొన్ని గేమ్స్ అయితే ఉన్నాయండి. ఇవి ఆడుతూ కూడా మీరు మనీ ఎర్న్ చేసుకోవచ్చు. అండ్ వచ్చిన మనీ అనేది మనకు ఒక దగ్గర అయితే వస్తుంది. అది ఎలా విత్డ్రా చేయాలో కూడా నేను మీకు చెప్తాను. డైరెక్ట్గా మీరు ఏ యాప్ ఆడాలనుకున్నారో దాని మీద క్లిక్ చేయొచ్చండి. సో ఈ విధంగా అయితే ఉంటుంది. ఇప్పుడు మనకి మనీ కావాలి కాబట్టి, అంటే లోన్ కావాలి కాబట్టి లోన్కి ఎలా అప్లై చేసుకోవాలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూడొచ్చు, ఇక్కడ ఏంటంటే ఫ్రీ క్యాష్ బ్యాక్ కార్డ్ అని చెప్పి కనిపిస్తుంది ఫస్ట్ ఆప్షన్. ఇదేంటంటే మనలో చాలా మంది ట్రాన్సాక్షన్స్ చేస్తుంటాము కాబట్టి ఈ కార్డ్ అనేది, ఈ కార్డు మనం అప్లై చేసుకొని ఈ కార్డ్ కానీ తీసుకున్నాం అనుకోండి, దీని ద్వారా అంటే దీనికి ఏదైనా మనీని యాడ్ చేసుకొని ఇక్కడ నుండి కానీ మనం ట్రాన్సాక్షన్స్ కానీ చేసామనుకోండి, దీని ద్వారా మనకి ప్రతి ఒక్క ట్రాన్సాక్షన్ పైన 2% క్యాష్ బ్యాక్ అయితే వస్తుంది. మీరు విన్నది కరెక్టే అండి. సో సింపుల్గా ఏంటంటే గెట్ ఫ్రీ కార్డ్ మీద క్లిక్ చేస్తాము. దీని తర్వాత ఒక కార్డ్ అయితే వస్తుంది. అదొక డిజిటల్ కార్డ్ అండి. అండ్ ఈ కార్డ్కి ఏంటంటే మనం యూపీఐ ద్వారా లేదా ఏదో ద్వారా మనం మనీ అయితే యాడ్ చేసుకోవచ్చు. షాపింగ్ ఏదో ఒక పర్పస్ మనం యూస్ చేస్తూ ఉంటాము, ట్రాన్సాక్షన్స్ చేస్తుంటాము. అదే ఈ కార్డు ద్వారా చేసామనుకోండి, ఒక 2% క్యాష్ బ్యాక్ అయితే వస్తుంది. మీలో ఎవరన్నా ఎక్కువ ట్రాన్సాక్షన్స్ చేస్తుంటారు, అంటే మనీ పంపించడం కానీ, షాపింగ్ కానీ, ఏదైనా ఆన్లైన్ యాక్టివిటీస్ ఎక్కువ చేస్తుంటే మీకు ఇదైతే హెల్ప్ అవుతుంది. సో అందుకోసం ఇది చెప్పాను. సో ఇది కాదు, మనకి ఇప్పుడు మనీ అనేది ఎలా వస్తుందంటే ఇక్కడ మనకి సెకండ్ ఆప్షన్ కనిపిస్తుందండి, ధని వన్ ఫ్రీడమ్ క్రెడిట్ అని చెప్పి. సో ఈ విధంగా ఈ ఫ్రీడమ్ క్రెడిట్ నుండి మనం ఏంటంటే మనీని అయితే విత్డ్రా చేయొచ్చు. సో యాక్చువల్గా ఏంటంటే ఒక స్టెప్ అయితే ఉంటుంది. ఇనిషియల్గా మనకు సంబంధించిన ఫ్రెండ్స్, ఇక్కడ వన్ ఫ్రీడమ్ క్రెడిట్ అని చెప్తుంది కదా, ఇదే అండి మనకి పర్సనల్ లోన్. ఇక్కడ ఏంటంటే యాక్చువల్గా ఇలా అయితే మనకు రాదు. నేను ప్రాసెస్ అయితే కంప్లీట్ చేశాను. అంటే కొంచెం కింద స్క్రాల్ చేస్తే 0% ఇంట్రెస్ట్ ఈ విధంగా మీరు అప్లై చేసుకోవచ్చు. ఈ డీటెయిల్స్ అన్నీ అయితే ఉంటాయి. ఆ విధంగా కంటిన్యూ మీద క్లిక్ చేసామనుకోండి, నెక్స్ట్ ఏంటంటే మనకు సంబంధించిన పాన్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయమంటారు. అది ఎంటర్ చేయగానే మన నేమ్, మన సంబంధించిన డీటెయిల్స్, మన పిన్ కోడ్ ఇవన్నీ మనకైతే డిఫాల్ట్గా లొకేషన్ తీసుకొని ఇవన్నీ మనకైతే వచ్చేస్తాయండి. దాని తర్వాత నెక్స్ట్ మీద క్లిక్ చేస్తే ఈ విధంగా కంగ్రాచులేషన్స్, మీకైతే 0% ఇంట్రెస్ట్తో 5,000 రూపీస్
రూపీస్ వచ్చిందని చెప్తారు. అయితే ఇప్పుడు ఇక్కడ నుండి ఎలా నేను మీకు చెప్తాను. అంటే నాకు 5,000 రూపీస్ శాంక్షన్ అయితే అయింది. కాకపోతే దీన్ని నేను మీకు ఎలా విత్డ్రా చేయాలి, నెక్స్ట్ ఏం చేస్తూ వస్తుందో చెప్తాను ఫ్రెండ్స్. ఈ విధంగా మీరు ఆ స్టెప్ అయితే కంప్లీట్ చేసేసేయండి చాలా సింపుల్గా. ఈ విధంగా ఇప్పుడు కంటిన్యూ మీద క్లిక్ చేయాలండి. ఇలా మనకి 5,000 రూపీస్ వచ్చిందని చెప్పారు కదా, దీన్ని ఏంటంటే మనకు సంబంధించిన ఆధార్ కార్డు ఉంటుంది కదా, ఆధార్ కార్డ్ నెంబర్ని ఎంటర్ చేయాలి. ఆధార్ కార్డ్ నెంబర్కి మనం మొబైల్ నెంబర్ని లింక్ చేసి ఉంటాము అంటే స్టార్టింగ్, అప్పుడు మనకు ఒక ఓటీపీ అయితే వస్తుంది. సో ఈ విధంగా దాని మీద క్లిక్ చేసి మనకు సంబంధించిన ఆధార్ నెంబర్ అయితే ఇవ్వాలండి. ఆధార్ నెంబర్ ఇచ్చి క్యాప్చర్ ఇచ్చి జనరేట్ ఓటీపీ మీద క్లిక్ చేయగానే ఒక ఓటీపీ వస్తుంది. దీని ద్వారా ఇది ఎంటర్ చేస్తే మనకైతే అమౌంట్ అనేది శాంక్షన్ అయిపోతుంది. దీని తర్వాత అమౌంట్ అనేది మనకి ఎక్కడ వస్తుందంటే ఈ విధంగా పైన అవైలబుల్ నవ్ అని చెప్పి కనిపిస్తుంది కదా, ఈ విధంగా వ్యాలెట్ బ్యాలెన్స్ ఇక్కడ మనకైతే మనీ అయితే యాడ్ అయిపోతుంది. సో ఈ విధంగా ఇక్కడ యాడ్ అయిపోతే మీరు ఇక్కడ నుండి విత్డ్రా చేయలేరు. అది ఎలా విత్డ్రా చేయాలో చెప్తాను. చాలా మంది మన ఫ్యామిలీ మెంబర్స్కి అది కూడా డౌట్ వస్తుంది, ఎందుకంటే విత్డ్రా చేయడం కష్టమైతే అవుతుంది. అండ్ ఇంతకుముందు ఉన్న దానికి ఇప్పుడు సెట్టింగ్ అయితే మార్చేస్తారు. సో ఈ విధంగా మనకి ఇంటర్ఫేస్ ఉంటుంది కదండి, ఈ విధంగా కొంచెం కింద స్క్రాల్ చేయండి. ఇక్కడ ట్రాన్స్ఫర్ మనీ అని చెప్పి కనిపిస్తుంది కదా, ఈ విధంగా ఇక్కడ మనకి మనీ అయితే ఉంటుందండి. ఇక్కడ మీరు బ్యాంక్ అకౌంట్ పంపించాలనుకుంటే ట్రాన్స్ఫర్ టు బ్యాంక్ అకౌంట్ మీద క్లిక్ చేసి ఏంటంటే మీరు బ్యాంక్ అకౌంట్ పంపించుకోవచ్చు. అండ్ సెండ్ మనీ మీద క్లిక్ చేసి ఇతరులు కూడా మీరు పంపించుకోవచ్చు. ఈ విధంగా ట్రాన్స్ఫర్ టు బ్యాంక్ మీద క్లిక్ చేసి మీకు సంబంధించిన బ్యాంక్ డీటెయిల్స్ అనేవి యాడ్ చేసి మీరైతే డైరెక్ట్గా బ్యాంక్ అకౌంట్ కూడా విత్డ్రా చేసుకోవచ్చు. సో ఈ విధంగా ధని యాప్తో మీకు అయితే ఇన్స్టెంట్గా లోన్ వస్తుంది. మొదటిగా 5,000 వస్తుందండి. నేను మీకు స్టార్టింగ్లో చెప్పాను 10,000 నుండి వస్తుందని చెప్పి, కాబట్టి ఫస్ట్ 5,000 కంప్లీట్ చేసిన దాని తర్వాత నెక్స్ట్ మనకి లిమిట్ అనేది పెరుగుతూ అయితే పోతుంది. ఈ విధంగా మీరు అప్లై చేసుకుంటే మీకు 100% అయితే వస్తుందండి. సో చూసారు కదా ఫ్రెండ్స్, నేను మీకు లైవ్ ప్రూఫ్ అయితే చూపించాను. ఈ వీడియో చేయడానికి చాలా టైం పట్టింది. ప్లీజ్ ఈ వీడియోని మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ అందరికి షేర్ చేస్తే వాళ్ళకి హెల్ప్ అవుతుంది. వాళ్ళు మనీని ఎర్న్ చేసుకుంటారు, లోన్ కావాలంటే తీసుకుంటారు. అండ్ వీడియోని వెంటనే ఒక లైక్ వేసి ఇలాంటి లేటెస్ట్ అండ్ జెన్యూన్ అప్డేట్స్ కోసం ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి, రిప్లై ఇస్తాను.